అత్యుత్తమర్యాం కులే లక్ష్యంగా నారాయణ. ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, అలాగే యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని కూడా. ఈ మధ్య కాలంలో ఒక ఈక్విటీ టైప్ ఏంటంటే పాపులర్ స్మాల్ క్యాప్ కంపెనీస్లో చాలామంది ట్రాక్ చేస్తూ ఉంటారు మంచి వెల్త్ క్రియేట్ చేయడానికి. బట్ ఇది యూనివర్స్ పెద్దది. ఎవరైతే డైరెక్ట్ ఈక్విటీ ద్వారా చేస్తున్నారో వాళ్ళకు స్మాల్ క్యాప్లో వెతకాలంటే చాలా కంపెనీస్ ఉంటాయి. అదే లార్జ్ క్యాప్ ఒక 50 నుంచి 100 కంపెనీలు అయిపోతాయి. మిడ్ క్యాప్ ఒక 150 కంపెనీస్లో సరిపోతాయి యూనివర్స్. బట్ స్మాల్ క్యాప్ యూనివర్స్ చాలా పెద్దది. ఇందులో నేను ఒక 10 నుంచి 12 కంపెనీస్, ఒక వండర్ఫుల్ కంపెనీస్ లాంగ్ టర్మ్కి బెటర్గా ఉన్నది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం తీసుకొచ్చాను. ఒక ఫిల్టర్ ద్వారా చేసి ఏ కంపెనీస్ పిఈ ఎంత ఉంది, ఏవి ఇన్వెస్ట్ చేయొచ్చు, యాడ్ చేసుకోవచ్చు ఫర్ లాంగర్ టర్మ్. ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్, ఇట్స్ నాట్ ఏ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కానే కాదు. సో ఇక్కడ నేను సెట్ చేసిన ఫిల్టర్ ఏంటంటే 15 నుంచి 20% కన్నా ఎక్కువ రిటర్న్ ఆఫ్ క్యాపిటల్, ఆర్ఓసి అంతకన్నా ఎక్కువ ఉండాలి మినిమం. అది చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి రిటర్న్స్ బాగా వచ్చేట్టు. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత ఉందో దానికన్నా బెటర్ రిటర్న్స్. అట్లాగే 3 years సేల్స్ సిఏజిఆర్ ఎలా ఉంది లాస్ట్ 3 years. ఓకే, అట్లాగే 3 years ప్రాఫిట్ సిఏజిఆర్, ఇవన్నీ కూడా మినిమం 15 నుంచి 20 కన్నా ఎక్కువగా ఉంటేనే నేను నా ఫిల్టర్లోకి నేను తీసుకున్నాను. ఈ కంపెనీస్ నేను చెప్పేవన్నీ కూడా మంచి ఈ 3 నంబర్స్ ఉన్నాయి. ఏది ఆర్ఓసి పర్సంటేజ్ చూసుకున్నా, 3 years సేల్స్ చూసుకున్నా, అండ్ 3 years ప్రాఫిట్ సిఏజిఆర్ చూసుకున్నా 3 బాగా ఉన్నాయి. సో ఇందులో టు స్టార్ట్ విత్ ట్రాన్స్రేల్ రేటింగ్ అండ్ లైటింగ్. ఎస్, ఈ మధ్యలో బాగా పర్ఫామ్ చేయలేదు, బట్ ఇప్పుడు వండర్ఫుల్ పీఈ దగ్గర ఉంది. 16.2 మొమెంటం లేకపోవచ్చు, బట్ ఆన్ ద హోల్ పీఈజీ కూడా 0.29% ఉంది, లెస్ దెన్ 1%, వెరీ గుడ్. అండ్ మిగిలిన ఆర్ఓసిఈ కానీ ఇవన్నీ కూడా 30% పైన, అండ్ 3 year ప్రాఫిట్ సిఏజిఆర్ 56%. లాంగ్ టర్మ్కి ఎప్పుడో ఒకప్పుడు, ఇప్పుడు ఇమ్మీడియట్గా బాగాలేకపోయినా 6 నెలలు, 1 year, 2 years కూడా వండర్ఫుల్ రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇట్స్ కుడ్ బి ఏ మల్టీ బ్యాగర్ స్టాక్ ఇన్ ద లాంగ్ టర్మ్. అట్లాగే కోవై మెడికల్, ఇది కూడా అంతే. పీఈ ఎక్కువ ఉంది, పీఈజీ 0.97 దగ్గర ఉన్నా, బట్ మిగిలిన నంబర్స్ వండర్ఫుల్ ఉన్నాయి. 22.2 ఆర్ఓసిఈ కానీ, సేల్స్ 16% కానీ, గ్రోత్ 3 year సేల్స్, అట్లాగే 3 year సిఏజిఆర్ కూడా 27 ఉంది. ఇంకొక వండర్ఫుల్ కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ 3 year ప్రాఫిట్ సిఏజిఆర్ తీసుకున్నా, సేల్స్ చూసుకున్నా కానీ స్కిప్పర్. ఈ కంపెనీ వచ్చేసి స్కిప్పర్ వచ్చేసి పీఈ 28 ఉంది, కొంచెం ఎక్కువే, బట్ పీఈజీ 0.32 ఉంది. మిగిలిన నంబర్స్ కూడా బాగా ఉన్నాయి. 87.8 సిఏజిఆర్ ప్రాఫిట్ ఉంది లాస్ట్ 3 years. ఇంకొక వండర్ఫుల్ కంపెనీ ఏంటి అంటే మాత్రం ఓస్వాల్ పంప్స్. వీళ్ళు కూడా చాలా రీసెంట్గా చాలా ఆర్డర్స్ వచ్చాయి. పీ 12.1 ఉంది. సో హ్యూజ్ అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్న కంపెనీ, విత్ 38.2% ఆర్ఓసి ఉన్న కంపెనీ, 75% 3 year సేల్స్ సిఏజిఆర్, వండర్ఫుల్, అమేజింగ్. అట్లాగే 122% ప్రాఫిట్స్ సిఏజిఆర్ లాస్ట్ 3 yearsలో. ఇంత వండర్ఫుల్ ఉన్నప్పుడు లాంగ్ టర్మ్కి ఓస్వాల్ పంప్స్ లుక్స్ వెరీ గుడ్ స్మాల్ క్యాప్. ఇట్ కెన్ గివ్ యూ వండర్ఫుల్ రిటర్న్స్ అనమాట ఇక్కడ నుంచి. అట్లాగే ఇంకొక వండర్ఫుల్ ఇట్లాంటి నెంబర్స్ ఉంది మాత్రం ఓరియానా పవర్. ఇది ఓరియానా పవర్ వచ్చేసి 11.8 దగ్గరే ఉంది. ఇది కూడా 39.6% రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ లాస్ట్. దెన్ ఎట్ ద సేమ్ టైం 137% సేల్స్ గ్రోత్, 3 year సేల్స్ గ్రోత్ సిఏజిఆర్, అది కూడా పర్ యానం గ్రోత్. దాని తర్వాత 188% ప్రాఫిట్ గ్రోత్, అమేజింగ్ నంబర్స్. ఇంకోటి ఈప్యాక్ ప్రీఫ్యాబ్, ఇది కూడా 57.5% 3 year సిఏజిఆర్ ఉంది. దెన్ ఇంకా కొన్ని కంపెనీస్ చెప్తాను అట్లాంటి అమేజింగ్ నంబర్స్. ఆల్పెక్స్ సోలార్, ఎస్, ఇట్స్ ఎ స్మాల్ కంపెనీ, బట్ ఇది కూడా 43% ఆర్ఓసి, 125% సేల్స్, 276% 3 years ప్రాఫిట్ సిఏజిఆర్ ఉంది, అమేజింగ్. యూజువల్లీ ఇట్లాంటి వాటికి మనం ఇంత పీఈ లోవర్ పీ ఉన్నప్పుడు ఛాన్స్ ఆఫ్ ఫెయిల్యూర్ లెస్. స్మాల్ క్యాప్ కాబట్టి ఎలాగో పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయము, చిన్న శాటిలైట్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేయొచ్చు. ఒక 20-30% ఆఫ్ మన దగ్గర ఉన్న మనీతో, ఇట్లాంటి స్మాల్ క్యాప్స్తో. దీంతో పాటు ఇంకొక 2-3 కంపెనీస్ ఇట్లాంటి అమేజింగ్ నెంబర్స్ చెప్తాను. కేపీ గ్రీన్ ఇంజనీరింగ్, ఇది కూడా అంతే. 36.7% ఆర్ఓసి, 122% 3 year సేల్స్, 123% సిఏజిఆర్ ప్రాఫిట్. అండ్ లాస్ట్ ఒకటి వచ్చేసి మాత్రం 3B బ్లాక్ బయో.
ఇది కూడా అంతే 25% ప్లస్ ROCE ఉంది, 31% 3 ఇయర్ సేల్స్ ఉంది అండ్ 3 ఇయర్ ప్రాఫిట్ కూడా 31% గ్రోత్ ఉంది. సో ఈ 9-10 కంపెనీస్లో మీరు అనలైజ్ చేసుకోండి. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ ఈక్విటీ అడ్వైజర్తో మాట్లాడండి. మీరు ఒక శాటిలైట్ పోర్ట్ఫోలియో ఇట్లాంటి స్మాల్ క్యాప్స్తో పెట్టుకుంటే మల్టీ క్యాప్ రిటర్న్స్ వచ్చే పొటెన్షియల్స్ ఇట్లాంటి కంపెనీలో కంపల్సరీ మల్టీ బ్యాగ్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉన్న స్టాక్స్ ఇవి. సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం కొంచెం ఫిల్టర్ చేసిన అనాలిసిస్ మీకు ఇస్తూ ఉన్నాను. ఈ 9-10 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్కి పక్కా ఇందులో 3-4 పర్ఫామ్ చేసినా మనము మార్కెట్ రిటర్న్స్ కన్నా కూడా మంచి రిటర్న్స్, ఎక్స్ట్రా రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. అండ్ మీరు లాంగ్ టర్మ్లో కూడా మంచి వెల్త్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇది కొన్ని స్మాల్ క్యాప్స్లో మంచి పర్ఫామ్ చేస్తున్న వాటి గురించి వీడియో. ఇది నలుగురికి షేర్ చేయండి. మీరు ఒక్కరే కాదు, నలుగురికి చూపించండి. వాళ్ళకు కూడా ఈ నాలెడ్జ్ షేర్ చేయండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తారు, పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటారు. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే రీచ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.